కడప ఆల్మాస్పేట ఘటనపై సిపిఐ సిపిఎం నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న మతోన్మాద చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, సిపిఎం నాయకులు రామ్మోహన్ రెడ్డి, ఎన్ వెంకటశివ, కేసీ బాదుల్లా, బి మనోహర్ తదితరులు మాట్లాడారు. ఆల్మాస్పేట సర్కిల్ ఘర్షణలకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో పోలీస్ వ్యవస్థ విఫలమైందని ఆరోపించారు. టిప్పు సుల్తాన్ పేరుతో సర్కిల్ నామకరణం అంశాన్ని కొందరు రాజకీయ మతపరమైన వివాదంగా మలిచారని విమర్శించారు. సోషల్ మీడియా ప్రచారాలు రెచ్చగొట్టే వీడియోలు పరిస్థితిని ఉద్రిక్తం చేశాయని పేర్కొన్నారు. కడప నగరంలో నిన్న అల్మాస్పేట సర్కిల్లో లాఠీ చార్జీ జరగడం, అనేక మంది ముస్లిం యువకులు తలలు పగలడం, దెబ్బలు తగలడం, ఈ ఘటనను భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. దీనికి కారణమైనటువంటి ఈ ప్రొవొకేషన్కు, ఈ ఉద్రిక్తతలకు, ఈ మత విద్వేషాలకు కారకులైనటువంటి వారిపైన కఠిన శిక్ష ఉండాలి, కఠిన వైఖరి ఉండాలి. దీనికి పోలీసు శాఖ నైతిక బాధ్యత వహించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ అల్మాస్పేట సర్కిల్కు సంబంధించినటువంటిది చాలా కాలంగా, దశాబ్దాలుగా ఇక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక వర్గం కోరుతూ ఉంది. చారిత్రక నేపథ్యం కలిగినటువంటి టిప్పు సుల్తాన్ను విగ్రహం పెట్టాలనేటువంటి కోరేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ చరిత్ర తెలియనటువంటి, ఏ చరిత్రలో పాత్ర లేనటువంటి బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కడప నగరంలో ఉన్నటువంటి సర్కిల్ అన్నీ కూడా రెన్యువేషన్ చేసే క్రమంలో ఒక్కో సర్కిల్కు ఒక్కొక్క ప్రాధాన్యత కల్పిస్తూ జాతీయ నాయకులు, జిల్లాలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ యొక్క విగ్రహాలు యథావిధిగా ఉంచుతూనే కడప జిల్లా, కడప నగరం యొక్క చారిత్రక నేపథ్యాన్ని, సంస్కృతికి ఉట్టిపడే విధంగా సర్కిల్ను డెవలప్ చేసింది. అందులో భాగంగానే మాసాపేటలో ఉన్నటువంటి సర్కిల్లో దేవుని గడపకు తొలి గడప అయినటువంటి కడపను గోపురాన్ని నిర్మించింది. అల్మాస్పేట సర్కిల్లో పెద్ద దర్గాకు సంబంధించినటువంటి సింబాలిక్గా మినార్ను నిర్మించింది. నిర్మించిన నేపథ్యంలో తిరిగి అల్మాస్పేట సర్కిల్కు టిప్పు సుల్తాను సర్కిల్ ఏర్పాటు చేస్తూ చివరి జనరల్ కౌన్సిల్, నగరపాలక సంస్థ పాలకవర్గం తీర్మానం చేసింది. దీనికి కొంతమంది ఎంఐఎంకు సంబంధించినటువంటి వాళ్ళు సర్కిల్ను పేరు పెడుతూ ఒక ప్రొవొకేషన్ మొదలుపెట్టారు. దాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కూడా ఒక ప్రొవొకేటివ్ యాక్టివిటీ కూడా తీసుకునింది. ఈ రెండు యాక్టివిటీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు, మున్సిపల్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని చట్టబద్ధతకు లోబడి దాన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్ల ఇవాళ ఆ అల్మాస్పేట సర్కిల్కు పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆ గుడి ముందర ఒక పెద్ద 30 అడుగుల విగ్రహాన్ని ఆంజనేయుని గుడి ప్రతిష్టకు పెట్టి వాళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి విశ్వ హిందూ పరిషత్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ టెంపుల్ కమిటీ పేరుతో ఒక విగ్రహం పెట్టడమే కాకుండా వాళ్ళు ప్రకటించినటువంటి ఫ్లెక్సీలలో కావచ్చు, కరపత్రంలో కావచ్చు, హనుమాన్ సర్కిల్, అల్మాస్పేట దగ్గర హనుమాన్ సర్కిల్లో విగ్రహావిష్కరణ 10 నుంచి 12 వరకు షెడ్యూల్ ప్రకటించారు. అది ప్రొవొకేషన్కు దారితీసింది.